హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. నేను ఆ రాకాస మూవీతో పాటు బైకర్ మూవీ కూడా అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ ఈ మూవీ కూడా అయితే మంచి మంచి ఎక్స్పెక్టేషన్తో అయితే రిలీజ్ అయింది. ఇంకా ఇండియన్ ఫస్ట్ మోటార్ బైక్ రేసర్గా అయితే ఈ మూవీ అయితే వస్తుందని ఇప్పుడు దాకా అయితే ప్రమోషన్ అయితే చేసిండ్రు. అండ్ ఈ మూవీ ఎలా ఉంది, రేసింగ్ సీన్స్, అన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా బైకర్ మూవీ విషయానికి వస్తే నాకైతే మాత్రం బిలో యావరేజ్గా అయితే అనిపించింది. అంతకైతే ఏమన్నా నచ్చల మూవీ అయితే. ఎందుకో మాత్రం మూవీ స్టార్టింగ్ నుంచి నాకైతే అంత ఫ్లోగా అయితే ఏమనిపించలేదు. అండ్ బైక్ రేసర్ సీన్స్ కూడా అయితే ఏం అంతకైతే అంత అనిపించలే నాకైతే. అంటే మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే చాలా మూవీస్లో మనం చూసేసినట్టు దీంట్లో హీరో అయితే ఒక బైక్ రేసర్. అండ్ అతను కొన్ని రీజన్స్ వల్ల ఆ బైక్ రేసింగ్ అయితే వదిలేస్తాడు. మళ్ళీ ఒక ప్రాబ్లం వల్ల అయితే మాత్రం మళ్ళీ ఆ బైక్ రేసింగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తాడు. అంటే ఇలాంటి స్టోరీస్ చాలా దాంట్లోనే చూసాం. కాకపోతే దీంట్లో అసలు ఎందుకు వదిలేసిండు, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసిండు అనేది మాత్రం ఇంకా ఈ మూవీలో చూసి అయితే తెలుసుకోవాలి. నాకైతే మాత్రం ఆ స్టోరీనే రొటీన్ స్టోరీ అయితే మాత్రం ఇంకా తీయడం కూడా ఇంకా ల్యాగ్గా అయితే తీసిండ్రు. 2 hours 30 minutes దాకా అయితే ఉందంటే నాకైతే మాత్రం చాలా బోర్గా అనిపించింది మూవీ రన్ టైం అయితే. కొన్ని దిక్కుల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా అనిపించింది. ఇంకా టెక్నికల్గా మూవీ టీం బాగానే ఉన్నా కానీ మూవీ తీయడంలో అయితే మాత్రం అంతకైతే సాటిస్ఫాక్షన్ అయితే ఏమీ అనిపించలా. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ సాంగ్స్ పరంగా అయితే సాంగ్స్ అయితే ఏమంత లేవు. ఒక ప్రతి సాంగ్ ఏదో జస్ట్ యావరేజ్గా అయితే అనిపిస్తుంది. ఇంకా అది మామూలు ఫస్ట్ ఉన్నప్పుడు బాగా అనిపించింది, కానీ ఏదో మూవీలో చూస్తున్నప్పుడు అది కూడా అయితే ఏమంత అనిపించలే నాకైతే. మూవీలో అయితే శర్వానంద్ గారి లుక్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఆయన పర్ఫార్మెన్స్ కూడా అయితే మూవీలో చాలా బాగుంది. ఇంకా రాజశేఖర్ గారికి అయితే మాత్రం చాలా రోజుల తర్వాత అయితే ఒక లెంతీ రోల్ అయితే పడింది ఈ మూవీలో. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా అయితే మూవీలో తిరగొట్టినని చెప్పొచ్చు. అండ్ వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా అయితే మూవీలో చాలా బాగున్నాయి. అండ్ క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సీన్ అయితే వస్తుంది, అది బాగానే ఉంది. ఇంకా అంతకుమించి అయితే ఇంకా మూవీలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ కూడా అయితే ఏమైతే అంత అనిపించలే నాకైతే. ఏదో 1-2 పాయింట్స్ అయితే అనిపించాయి. దాని కారణంగా అయితే మూవీ అయితే నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు. ఏదో టైం పాస్ కోసం చూసుకోవచ్చు అంతే. అది బైక్ రేసర్స్ ఇలాంటి మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి. వాళ్ళకి కొద్దిగా నచ్చే ఛాన్స్ అయితే ఉంది, అంటే బైక్స్ గురించే కాబట్టి. ఇది బైకర్ మూవీ రివ్యూ. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.9/5. ఇంకా ఈ మూవీని కానీ మీరు కానీ చూస్తుంటే ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ అయితే చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.